వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చాలా కామన్గా ఉండే డౌట్, ఎప్పుడు అడుగుతూనే ఉండే డౌట్, గోల్డ్ స్కీమ్ బెటరా, గోల్డ్ కాయిన్స్ బెటరా? స్కీమ్ అయితే విఏ ఉండదు అంటున్నారు, కానీ ఎవ్రీ మంత్ కట్టాలి. కాయిన్స్ అయితేనేమో మనకి ఇష్టం వచ్చినంత కొనుక్కోవచ్చు, కానీ 2 సార్లు విఏ పడుతుంది కదా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలంటే అని అడుగుతున్నారు. సో అసలు స్కీమ్ కొనాలా, లైక్ కాయిన్స్ కొనాలా, లేదంటే డైరెక్ట్గా క్యాష్ ఉంటే జ్యువెలరీ తీసుకోవడం బెటరా ఒకేసారి, బిస్కెట్స్ పెట్టి ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు డీటెయిల్గా చెప్తాను. స్కీమ్ బెస్టా, కాయిన్స్ బెటర్? స్కీమ్ అయితే ఎలాంటి వాళ్ళు కట్టుకోవాలి, కాయిన్స్ అయితే ఎలాంటి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. అందుకంటే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చుతున్న యూస్ఫుల్ ఉంటున్నా అంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఫస్ట్ నేను గోల్డ్ స్కీమ్ గురించి అయితే చెప్తాను. దీన్ని మనం గోల్డ్ చిట్టి అని కూడా అనొచ్చు. చిట్టి వేరు, గోల్డ్ చిట్టి వేరు. జనరల్గా చిట్టి అంటే ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు పాట పాడుకుంటుంటారు కదా, మనీ ఒక 11 మందో 10 మందో కలిసి అది వేరు. ఇది గోల్డ్ చిట్టి అంటే మనం గోల్డ్ షాపుల్లోనే కడతామన్నమాట. ఇది ఎప్పుడు కూడా 11 మంత్స్ ఉంటుంది. సో గోల్డ్ చిట్టి ఎప్పుడు కూడా గోల్డ్ షాప్స్లో కడతాము. 11 నెలలు కంపల్సరీ అయితే మనం కట్టాలి. ఇన్ కేసు మనం ఈ 11 మంత్స్లో ఒక్క మంత్ కట్టలేకపోయినా మనకి చాలాసార్లు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. గోల్డ్ స్కీమ్ ఆర్ గోల్డ్ చిట్టి కట్టేటప్పుడు మేము మీ మనీ వాపస్ ఇవ్వము, లేదు అంటే అక్కడతో మీ చిట్టి క్యాన్సిల్ అయినట్టు, ఇప్పటివరకు మీరు కట్టిన మనీ అంతా ఇవ్వము అని కూడా కొన్ని దాంట్లో ఉంటుంది. కొంతమంది 50% ఇస్తాము, 80% ఇస్తాము, మీరు ఇన్ కేసు ఏదైనా మంత్ ఆపేస్తే అప్పుడు మీకు నగలు ఇవ్వకుండా ఇట్లా. సో మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు పక్కాగా ఇది ఒక పాయింట్ చదువుకోండి. లేదా మేము కంపల్సరీ గోల్డ్ చిట్టి అన్నది 11 మంత్స్ కట్టగలము అనుకున్న వాళ్ళే ట్రై చేయాలి. అసలు ఈ గోల్డ్ స్కీమ్ ఎవరికి బెస్ట్ అంటే, మనకు దగ్గర బంగారం నగలుగా కావాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ చిట్టి బెస్ట్ ఆప్షన్. అంటే మా దగ్గర జ్యువెలరీ తక్కువగా ఉంది, నాకు ఒక చైన్ కావాలని ఉంది, బ్రేస్లెట్ కావాలని ఉంది, బ్యాంగిల్స్ కావాలని ఉంది, నా దగ్గర అవి లేవు, సో నాకు నగలుగా కావాలి అనుకున్న వాళ్ళకి గోల్డ్ చిట్టి. అలా కాకుండా నా దగ్గర నగలన్నీ ఉన్నాయి, ఇంకా నాకు అవసరం లేదు, కాకపోతే నాకు గోల్డ్ అన్నది మన జనరల్గా మనము ఎక్కువగా మనీ ఇంట్రెస్ట్ వచ్చేది గోల్డ్ మీదే కాబట్టి అందుకని నాకు ఫ్యూచర్ పర్పస్ కోసము గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ చిట్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఎవరికైతే నగలుగా కావాలో వాళ్ళు డైరెక్ట్గా ఒకేసారి షాప్కి వెళ్ళి కొనడం కంటే కూడా ఇలా చిట్టి కానీ కొనడం బెటర్. అయితే ఈ చిట్టీస్ అన్నవి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మన ఇష్టం, ఎవరు ఎంత కట్టగలితే కట్టుకోవచ్చు. నెలకి 5000 కట్టుకోవచ్చు, 10,000 కట్టుకోవచ్చు, 50,000 కట్టుకోవచ్చు, 1,00,000 చిట్టి కట్టుకోవచ్చు. మనం కట్టుకోగలిగినంత మన స్తోమతని బట్టి ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయితే కట్టుకోవచ్చు. గోల్డ్ చిట్టి ఎప్పుడు కూడా బ్రాండెడ్ షాప్స్లోనే కట్టడానికి ట్రై చేయండి. ఇలా అని నేను ఏ చిన్న గోల్డ్ షాప్స్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు, నా వ్యూస్కి కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం అన్ని చిన్న షాపులు అనట్లేదు, కొన్ని చిన్న షాప్స్లో మోసాలు జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తగా పెట్టే ఈ షాప్స్ అవన్నీ కొన్నిసార్లు గోల్డ్ చిట్టి కట్టించుకొని ఎత్తేసి వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి బెటర్, మన రూపాయి మనకి సేఫ్టీ కాబట్టి మీకు నమ్మకం ఉంది అనుకోండి, లోకల్ షాప్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా ఇయర్స్, మాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే మీరు కట్టుకోవచ్చు. సో అలా అయినా కట్టుకోండి, లోకల్ షాప్స్లో మీకు ట్రస్ట్ ఉన్న వాళ్ళైతే. లేదు అంటే బ్రాండెడ్ షాప్స్లో మీరు కట్టుకోవచ్చు అనమాట. దీనివల్ల అసలు ఈ చిట్టి కట్టడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, విఏ అన్నది లేకుండా ఉంటుంది, లేదంటే 50% ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నక్లీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ నక్లీస్ని వాళ్ళు చేపించే డిజైన్ని బట్టి దానికి ఒక విఏ అన్నది 15%, లేదు అంటే ఒక 20% వేస్తూ ఉంటారు. సో అంటే మనము ఒక 10,000 పెట్టి ఒక గోల్డ్ జ్యువెలరీ కొన్నాం అనుకోండి, ఈవెన్ 10,000 పెట్టి ఒక చిన్న రింగ్ కొన్నా, ఇందులో ఒక 10% విఏ పడింది అంటే మనకి 1,000 రూపాయలు విఏ పడ్డట్టు. అంటే ఇంకొక 1,000 రూపాయలు 11,000 అవుతుంది. అలాంటిది ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాము అనుకోండి, 1,00,000 రూపాయల మీద 10% విఏ కట్టాలి అంటే 10,000. సో 1,00,000కి 10,000 మనం విఏ కడతాం, అది కూడా తక్కువ. 9%, 10% విఏ అన్నది చాలా తక్కువ విఏ అనమాట జ్యువెలరీలో. సో అలాంటిది ఇంకా 15%, 20% అలా జ్యువెలరీని బట్టి ఆ డిజైన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ 10,000, 15,000, 20,000 ఇలా పెద్ద పెద్ద జ్యువెలరీ కొనేటప్పుడు మనకు మిగలాలి అనుకుంటే, ఖచ్చితంగా నెల నెల కట్టగలము అనుకుంటే, నమ్మకం ఉన్న షాపులు అయితే మనము ఒకేసారి మన దగ్గర డబ్బులుండి అలా చిట్టి కొనుక్కోవడం కంటే ఇలా చిట్టి కట్టుకొని వెళ్ళామంటే మనకి కనీసం 10,000 నుంచి 20,000 వరకు మనకి డబ్బులు అయితే ఆదా అవుతాయి. ఏది పెద్ద నగలు ఒకేసారి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే డబ్బు ఆదా అనమాట. అలా అని చెప్పి అన్ని షాపులు విఏ అస్సలు లేకుండా ఇవ్వట్లేదు, కొంతమంది 50% ఆఫ్ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెక్లెస్ మీద 20% విఏ ఉంది అనుకోండి,
మీరు చిట్టి కట్టారు కాబట్టి మీకు 10%కే ఇస్తాం అంటున్నారు. అంటే 20,000 విఏ కట్టాలి అనుకోండి, 20,000 కాస్త 10,000 చేస్తారు. సో ఎలా చూసుకున్నా మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఈరోజు చేతిలో ₹1,00,000 ఉండి వెళ్ళి కొన్నదానికంటే అలా ఉంటుంది. కానీ మరి తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అంటే ఈ 11 నెలల్లో ఖచ్చితంగా ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా కానీ విఏ ఉండదని చెప్పి చిట్టి కట్టుకొని వెళ్ళాము అనుకోండి, ఈ 11 నెలల్లో గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ మన చిట్టి డబ్బులు పెరిగినా అప్పటికి గోల్డ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 చిట్టి కడుతున్నాం అనుకోండి, అలా 11 మంత్స్ అంటే 1,10,000 కట్టినట్టు. సో 11 మంత్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 7,000 ఉంది అనుకుంటున్నాం, 20 క్యారెట్స్ అన్నది ఒక గ్రామ్. ఆబ్వియస్గా ఇప్పుడే అది 7,000 ఉంది గ్రామ్. సో గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కదా, నాకు తెలిసి ఫ్యూచర్లో 7,500 8,000 కూడా అయిపోయేలా ఉంది నెక్స్ట్ ఇయర్ లోపు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇన్కేస్ 7,000 అనుకుంటే ఆ 1,10,000 బై గ్రామ్ కాస్ట్ వేసాము అంటే మనకి దగ్గరగా ఒక 15 గ్రాముల జ్యువెలరీ ఐటమ్ ఏదన్నా తీసుకోగలం. దాని మీద విఏ ఉండదు అని పెట్టారనుకోండి, చిట్టి కట్టాం కాబట్టి ఇది ప్లస్ 3% జిఎస్టీ కట్టాల్సి వచ్చింది. కాకపోతే ఈ 11 నెలల్లో గోల్డ్ రేట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు మనం చిట్టి స్టార్ట్ చేసిన రోజు 7,000 ఉంది, నెక్స్ట్ మంత్ 7,200 అవ్వచ్చు, 7,300 అవ్వచ్చు. అలాగా మనం పెరిగే రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చిట్టి అయ్యేసరికి మన దగ్గర 1,10,000 కట్టామనుకోండి 11 నెలలకి, ఈ 11 నెలలు అయిపోవడానికి 8,000 అయిపోయింది అనుకోండి గ్రాము. అప్పుడు ఇక్కడ మన గ్రామ్స్ తగ్గిపోతుంది అనమాట. ఇది 13 గ్రామ్సో 12 గ్రామ్సో అంత బంగారం వస్తుంది. సో ఇలా మనము చిట్టీలో 2 టైప్స్ ఉన్నాయి. ఏదర్ మనీగా కట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ అక్యుములేషన్ అంటారు. అంటే ఈరోజు 7,200 అయినప్పుడు ఆ రోజుకి ఎంత గోల్డ్ మీ అకౌంట్లో యాడ్ అవుతుందో అంత యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 7,100 అయింది మళ్ళీ, అంటే 100 తగ్గింది అనుకోండి, అప్పుడు ఆ రోజుకి ఎంత గోల్డ్ యాడ్ అవుతుందో అంత చేస్తారు. సో ఇలా చిట్టి కట్టడంలో 2 టైప్స్ ఉన్నాయి. ఇద్దరు క్యాష్గా యాడ్ చేయమంటారా గోల్డ్గా చేయమంటారా అని. సో క్యాష్ కంటే కూడా గోల్డ్గా యాడ్ చేసుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్. కాబట్టి మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాదు, ప్రజెంట్ మాకు నగగా కావాలి, నెల నెల కట్టగలము, అలాగే విఏ కూడా ఉండకూడదు, ఫ్యూచర్లో మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గోల్డ్ నమ్ముకుంటే కొంచెం తరుగు మజూరి తీసేసి మాకు డబ్బుగా ఇచ్చినా పర్లేదు, అంటే కొంచెం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్లా కూడా ఉంటుంది అని ఆలోచించుకుంటున్నాం. అంటే ప్రజెంట్ జ్యువెలరీగా కావాలి, ఫ్యూచర్లో అమ్ముకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్గా డబ్బులు కూడా రావాలి అనుకున్న వాళ్ళైతే గోల్డ్ స్కీమ్ అయితే బెటర్గా ఉంటుంది. బట్ చూసి కట్టుకోవాలి కంపల్సరీగా. గోల్డ్ స్కీమ్లో చాలా షాప్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా చిన్నవిగా పెట్టడం వల్ల చాలా నష్టపోతున్నారు తెలుసుకోకుండా. మరి ఇంకా గోల్డ్ కాయిన్స్ ఎవరు కొంటే బెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మాకు కావాలి, మా దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉంది, లేదా జ్యువెలరీ ఉన్నా లేకపోయినా ఒక 3 years తర్వాత 5 years తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు. ఈ రోజు గ్రామ్ 7,000 ఉంటే 3 yearsకో 5 yearsకో గ్రామ్ 10,000 అయితే అంటున్నారు కదా, అప్పుడు మేము అమ్ముకుంటాము, క్యాష్గా చేసుకుంటాము, వాటిని తీసుకెళ్ళి ఇంటి మీద పెడతాము, పొలం మీద పెడతాము, ఫ్యూచర్లో మాకు ప్లానింగ్ ఉంది ఇల్లు కొనాలి పొలం కొనాలి అని చెప్పి క్యాష్ మా దగ్గర పెట్టుకుంటే యూజ్ లేదు కదా, ఇలా గోల్డ్ కొన్నాము అంటే డబల్ అవుతుంది కదా అనుకున్నారనుకోండి. అలా ఆ పర్పస్ కోసం మీరు గోల్డ్ కట్టాలి అనుకున్నప్పుడు గోల్డ్ చిట్టి కట్టి గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం అన్నది వేస్ట్. ఎందుకంటే మీరు 3 years తర్వాత 5 years తర్వాత ఇల్లు కొనడానికో పొలం కొనడానికో ఈ గోల్డ్ అమ్మాలి అంటే మీరు ఆ జ్యువెలరీని యూజ్ చేసినా చేయకపోయినా దాన్ని తరుగు మజూరి అని చెప్పి తీసేస్తారనమాట. ఎంతో కొంత మనకి లాస్ అయిపోతాం, లేదంటే యూజ్ చేసాము అంటే ఇంకా ఎక్కువ తరుగు మజూరి పోతుంది. కాబట్టి అలాంటి కేసులో మనకి జ్యువెలరీగా ఉండడం అన్నది అంత యూస్ఫుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా కాయిన్స్ ప్రిఫర్ చేస్తుంటారు. ఈ కాయిన్స్ అన్నవి మనకి మినిమం 100 milligrams దగ్గర నుంచి 100 grams కాయిన్స్ కూడా ఉంటాయి. అంటే 100 milligrams కాయిన్ అనేది ఒక 1,000 రూపాయలు 1,500కి వచ్చేస్తుంది అనమాట. సో అలా కూడా మనకి కాయిన్స్ ఉన్నాయి, ప్రజెంట్ రేట్ పెరిగింది కాబట్టి. ఈవెన్ 1 gram కాయిన్స్ కూడా ఉంటాయి. నగలుగా కావాలి అంటే లేదు మేము కాయిన్స్ కొని నగలుగా చేర్చుకోవాలనుకుంటే అలాంటప్పుడు మనము 2 times అయితే జిఎస్టీని అయితే పే చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 gram కాస్ట్ 22 carats కాస్ట్ 7,000 ఉంది అనుకోండి, మనం 1 gram కాయిన్ కొంటున్నాం అంటే మనం 7,000 కట్టాలి. ప్లస్ మనకి జ్యువెలరీకి అయితే 10% 9% మినిమం ఎలాగో వీటి మీద అంటే కాయిన్స్ మీద మినిమం 2 to 3% ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే కాయిన్స్ అనేవి చిన్నవి ఇట్లాగా సర్కిల్ ఉండి ఒక లక్ష్మీ రూపు ఉంటాయి కాబట్టి వాటిని చేయడానికి కూడా కొంచెం డిజైన్ ఉంది కాబట్టి మినిమమే ఉంటుంది. బట్ ప్లస్ 3% జిఎస్టీ, మనం జ్యువెలరీ తీసుకున్నా గోల్డ్ ఐటమ్ కాయిన్స్ తీసుకున్నా 3% జిఎస్టీ అనేది గవర్నమెంట్ కట్టాలి, ఇది కామన్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం జిఎస్టీ కడుతున్నట్టు తర్వాత దీన్ని గోల్డ్ జ్యువెలరీగా చేయించాలనుకున్నారనుకోండి, ఇలా మీ దగ్గర ఉన్నప్పుడు కాయిన్స్ కొని ఒక 1 year తర్వాత 6 months తర్వాత జ్యువెలరీ చేయించుకుంటున్నారనుకోండి, అప్పుడు ఈ కాయిన్స్ని మళ్ళీ మీరు జ్యువెలరీగా చేస్తున్నప్పుడు అగైన్ పెద్ద షాపులకి అయితే మీరు మళ్ళీ వాళ్ళు జిఎస్టీ వేస్తారు నగ కొన్నందుకు, మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు. అంటే ఇప్పుడు
చిన్నగా కాయిన్స్గా ఉన్నదాన్ని ఒక నక్లీస్లానో ఒక గాజులాగా మార్చుంటారు కదా, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మీరు తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ కాయిన్స్ని మీరు గోల్డ్ స్మిత్ అంటే మీ లోకల్ ఇంటి దగ్గర ఇట్లాగా మంచి నమ్మకం ఉన్న వాళ్ళు, మీకు ఎప్పటి నుంచో నగలు చేర్చే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఓన్లీ మేకింగ్ ఛార్జెసే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సింది ఉండదు అనుకుంటా మేబీ, అందుకే జీఎస్టీ అయితే వేయరు. ఎందుకంటే రీసెంట్గా మేము కనుక్కున్నాం కాబట్టి మా దగ్గర కాయిన్స్ ఉన్నవి ఇచ్చి ఒక ఆర్నమెంట్ చేయించాలనుకున్నప్పుడు ఇలా మేకింగ్ ఛార్జెస్ ఒక 1500 2000 ఛార్జ్ చేస్తాము అన్నారు. సో జీఎస్టీ అయితే లేదు. కాబట్టి ఇన్ కేస్ మీరు ఈ జీఎస్టీని 2 times అవాయిడ్ చేయాలి కాయిన్స్ ద్వారా అనుకుంటే గోల్డ్ స్మిత్ ద్వారా చేయించుకుంటే బెటర్ ఉంటుంది. అలా కాకుండా షాప్స్కి వెళ్ళాము, బ్రాండెడ్ షాప్స్ ఇట్లా అంటే అప్పుడు వాళ్ళు మాత్రం కంపల్సరీ జీఎస్టీ వేస్తారు. అయితే కాయిన్స్ నగలుగా కావాలి అంటే కూడా ఇది ఎవరికి బెస్ట్ అంటే చిట్టి బెస్ట్. ఈవెన్ మీకు జ్యువెలరీగా కావాలనుకున్నా కూడా మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు. కానీ చిట్టి అన్నది మేము ప్రతి మంత్ కట్టలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 చిట్టియో 2000 చిట్టియో ప్రతి మంత్ కట్టలేము. ఈ మంత్ మా దగ్గర ఒక 2000 సేవ్ చేయగలిగితే నెక్స్ట్ మంత్ మేము 1000 సేవ్ చేయగలిగాం, ఇంకొక థర్డ్ మంత్లో మేము 500 సేవ్ చేయగలం అలా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ చేయలేరు కదా. అలాంటప్పుడు మీరు ఎంతో కొంత ఉన్నప్పుడు ఉన్నంత గోల్డ్ కాయిన్స్ ఇలా కొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్నప్పుడే గోల్డ్ జ్యువెలరీ చేసుకోవచ్చు, అవన్నీ దాచిపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్ కాయిన్స్ మీద మనకి ఈ జీఎస్టీ కానీ మేకింగ్ పర్సెంట్ కానీ ఉన్నాయి కదా. అయితే మనం గోల్డ్ కాయిన్స్ కంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ బిస్కెట్స్ అనమాట. అంటే ఒక పెద్ద బిస్కెట్ లాగా ఒక గోల్డ్ ముద్ద ఉంటుంది కదా, దానిలో నుంచి మనకి కొంచెం కట్ చేసి ఇస్తారు వాళ్ళు. దాన్ని ఏ రూపులాగా మార్చింది, సర్కిల్ చేసింది, స్క్వేర్ చేసింది ఉండదు కాబట్టి మనకి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఇన్ కేస్ ఎవరన్నా ఉన్నాయి అంటే మీరు అడగాలి, గోల్డ్ బిస్కెట్ కదా తీసుకుంటుంది, గోల్డ్ బిస్కెట్కి ఉండదు అని చెప్పి. మ్యాక్సిమం అయితే గోల్డ్ బిస్కెట్కి తీసుకోరు. కాబట్టి గోల్డ్ కాయిన్స్ కంటే గోల్డ్ బిస్కెట్ బెటర్. ఇన్ కేస్ మనకు ఆన్లైన్ తెలుసు అనుకోండి, గోల్డ్ బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇవి కూడా విఏ ఉండవు, జిఎస్టీ ఉండదు. బట్ ప్రజెంట్ గోల్డ్ బాండ్స్ ఆఫ్లో ఉన్నాయి అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు చెప్పారనమాట. కాబట్టి గోల్డ్ కాయిన్స్ కంటే బిస్కెట్ ఆర్ బాండ్స్కి వెళ్ళడం బెటర్. బట్ బిస్కెట్స్ ఏంటి అంటే మనకి ఎవ్రీ టైం దొరకపోవచ్చు. ఇప్పుడు కాయిన్స్ అనుకోండి కొన్ని షాప్స్లో మిల్లీగ్రామ్స్లో దొరుకుతాయి, 1/2 గ్రామ్ ఉంటాయి, 1 గ్రామ్ 2 గ్రామ్ ఉంటాయి. బట్ బిస్కెట్స్ మాత్రం అందరూ అంత పెద్ద 100 grams బిస్కెట్లో నుంచి ఒక 1 గ్రామ్ ముక్క మాకు కట్ చేసి ఇవ్వండి, 1/2 గ్రామ్ కట్ చేసి ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఉండరు. అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఈ బిస్కెట్తో ఏంటి అంటే ఇది మన ఎవరో ఒకళ్ళు చెప్పిందనమాట. వాళ్ళ కళ్ళ ముందు ఒక 100 grams గోల్డ్ బిస్కెట్ ఉంది, దాన్ని కట్ చేసి ఒక 1 గ్రామ్ 2 గ్రామ్ ఇచ్చారంట. బట్ తర్వాత మనకి బిల్లింగ్ ఇచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉండేది కదా బిస్కెట్, మరి ఎట్లా మార్చారో ఏమో, ఆ ముక్కని మార్చేసి ఫేక్ది ఇవ్వడము లేదా 22 క్యారెట్ ఇవ్వడం జరిగిందంట. సో వాళ్ళు తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అమ్ముకున్నప్పుడు తెలిసింది. బట్ అప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేయలేకపోయారనమాట. సో ఇట్లాంటి జరిగే ఛాన్స్ ఉంది. అదే మనకి కాయిన్ మీద ఏంటంటే హాల్ మార్క్ 916 ప్యూరిటీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఒకటి జాగ్రత్త తీసుకొని బిస్కెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కాయిన్స్ కొనుక్కోవాలి, కాయిన్స్లో కూడా మాకు విఏ జిఎస్టీలు ఉండకూడదు అనుకుంటే షాప్స్లో కంటే ఏజీఓ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. ఏజీఓ యాప్లో క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేసాము అంటే మనకి విఏ జిఎస్టీ లేకుండా ఆ రోజు గోల్డ్ రేట్ 7000 ఉంటే 7000 లేదా 7050 రూపాయలకి అట్లా మనకి ఒక గోల్డ్ కాయిన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒక వ్యూవర్ కామెంట్ చేశారు, ఏజీఓలో కొంచెం చీట్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏవో ప్రోడక్ట్ రాంగ్గా వచ్చిందంట, గోల్డ్ అయితే కాదు సమ్ షర్ట్స్ ఆర్ అలాగనమాట. బట్ నా పర్సనల్గా అయితే నేను ఆల్రెడీ మన వీడియోస్ చూసి వాళ్ళకి అర్థమైంది, చాలా పెట్టున్నాం మనం సిల్వర్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఏజీఓలో. ఇప్పటివరకు నాకైతే జరగలేదు. సో నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు జరగలేదు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. బట్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారంట, ఈవెన్ కంప్లైంట్ రేస్ చేసిన వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి. కాబట్టి ఇది ఒక పాయింట్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. బట్ డెఫినెట్గా మీరు ఏజీఓలో నుంచి ఏది తీసుకున్నా కానీ ఒక వీడియో అయితే తీసుకోండి. అంటే వాళ్ళు మీకు ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మీరు అది కట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ దగ్గర వీడియో అయితే ఉండాలి. అంతేకాని మీరు కట్ చేసేసి ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత వీడియో తీసి పెట్టకూడదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ గోల్డ్ ఇదనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో కొన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక వీడియో తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ మనము పెద్ద మోసాలు ఇట్లా గోల్డ్ ఏమైనా జరిగాయి అనుకోండి, కంప్లైంట్ రేస్ చేయడానికి ఉండేది ఎక్కడైనా కానీ. వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకా ఫర్దర్గా వెళ్ళి. సో ఇది ఒకటైతే జాగ్రత్త తీసుకోవాలి. ఐ హోప్ మీకు చిట్టి గురించి గోల్డ్ కాయిన్స్ గురించి ఉన్న డౌట్స్ క్లారిఫై అయ్యాయని చెప్పి. బట్ ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు అన్నది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.